మా చెరువులకు నీళ్లు లేవు కాబట్టి నేను కూడా అదే మాట సమర్థిస్తున్నా. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, తర్వాత చేస్తాడని కూడా ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారితో కోరడం ఏంటంటే, అయ్యా ఈ మాట మన్నించి ఈ కార్యక్రమం చెయ్యాలా. తర్వాత మీ అందరితో కోరేది ఏంటంటే, మీరు దయచేసి ఈ కారు గుర్తుకు ఓటేసి టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించి మనకు ముందున పనులు కూడా చేయించుకుందాము. జీవన్ రెడ్డి గారికి మనం గెలిపియాలని నేను కోరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కారు గుర్తుకే మన ఓటు, జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్నికల్లో భాగంగా ఈరోజు మాదాపూర్ గ్రామానికి విచ్చేసిన మన టిఆర్ఎస్ అభ్యర్థి మిత్రులు జీవన్ రెడ్డి గారికి మరి వారి అందరికీ పెద్ద ఎత్తున స్వాగతం తెలిపిన మరి మాదాపూర్ మహిళా సోదరులు, యువకులు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి సందర్భంగా పేరు పేరున శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీకు తెలుసు అందరికీ 14 సంవత్సరాలు మనం ఉద్యమం చేసి కేసీఆర్ గారి అమరణ దీక్షతో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో మనమందరం ఊరూరికి జేఏసీలు ఏర్పాటు చేసి మరి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 4 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. మళ్ళీ ఈ కాంగ్రెస్ కు దమ్ము ధైర్యం లేక పక్కనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు తెలంగాణకు అడ్డం చదివినోడిని తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి అది మా కూటమి కాదు, మాయ కూటమి. దయచేసి పెన్షన్స్ ఇవన్నీ రోజు మనం పత్రికల్లో వాట్సాప్లో వింటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మనం ఎన్నుకోవాలా. రైతుల ప్రభుత్వం కాబట్టి మరి టైం ఎక్కలేదు. కాబట్టి మరి అందరికీ మరోసారి మాదాపూర్ గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఈరోజు గత ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ ఈరోజు మాదాపూర్ గ్రామానికి విచ్చేసిన నాకు బోనాలతో మంగళారతులతో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా బంగారు తల్లులకు, చెల్లెలకు, అక్క తమ్ములకు, అన్నదమ్ములకు, యువకులకు మరియు వేదిక పైనటువంటి టిఆర్ఎస్ బాహుబలి సైన్యం, ఇందాక మన తమ్ముళ్ళు ముందట వేదిక పైన కురు వృద్ధులు, పెద్ద పెద్ద నాయకులు, పెద్దలు వెంకటరెడ్డి గారు, తిరుమలరావు గారు, విఠలరావు గారు, సర్పంచ్ భోజన్న గారు, అదేవిధంగా పండరి గారు మాజీ సర్పంచ్, కింద కొడుకు రాకేష్ గారు, మరియు మన గంగన్న గారు, ప్రభాకర్ గారు, శేష్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా పేర్లు రమేష్ నాయక్ గారు ఇందాక చెప్పిర్రు. 2001లో తెలంగాణ అంటే మాదాపూర్, మాదాపూర్ అంటే తెలంగాణ. వారు వన్ సైడ్. ఇప్పుడు కాదు తెలంగాణ, 2001లో ఉన్న సీట్లన్నీ వన్ సైడ్ కారు గుర్తుకిచ్చింది. అంతేనా? అదేవిధంగా దుబాయ్ సీన్ గారు. మరియు పేర్లు చెప్పుకుంటా పోవాలంటే ముందర తమ్ముడు చెప్పాలంటే అర్ధగంట అవుతుంది. కాబట్టి బాహుబలి సైన్యానికి ప్రతి ఒక్కరికి చేతి ఒత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. నిజంగా తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో ఈ రోజు అంతకు పదంతలు సంతోషమైంది. మాదాపూర్ గ్రామస్తుల స్వాగతాన్ని చూస్తే నిజంగా ఇది విజయోత్సవ ర్యాలీ అనిపించింది నాకు. గెలిచినాక విజయోత్సవ ర్యాలీ ఉంటాయి కదా, అట్లా అనిపించింది. అట్లనే అనిపించింది. నేను ఈ గ్రామానికి వస్తే అందుకోసమే కాబోయే ఎమ్మెల్యే అన్న. నేను మాక్లూర్ గ్రామాన్ని దాటి మాదాపూర్ గ్రామానికి రోడ్డు మీద వచ్చినప్పుడు వేలాది మంది ఉండే. ఇక్కడున్నోళ్ళు ఊర్లో ఉంటారా అనుకున్నా. అక్కడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల దగ్గర పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క తల్లి కదిలొచ్చింది. కదిలొస్తుంటే నేను కమాన్ నుంచి లోపలికి వచ్చిన. లోపలికి రాగానే నాకు గూళ్ళల్లో భోజక్క కలిసి అనేది బిడ్డ చీకటైంది, అందరు వస్తుర్రు, మీరేమో ఇక్కడి నుంచి వస్తుర్రు, వాళ్ళు బోనాలు ఎత్తుకున్నారు, మంగళారతులు ఎత్తుకున్నారు, ఎందుకు వస్తున్నావు బిడ్డ అన్నది. నేనన్నా గూళ్ళల్లో భోజక్క, మరి అట్లనే సాగలలో గంగక్కరుండా అని. వాళ్ళిద్దరుండే. వాళ్ళు ఎందుకు వస్తున్నారు బిడ్డ మీరంటే, నేనన్నా ఎన్నికలు వచ్చినాయమ్మా ఓట్లు అడిగా నీకు వస్తా అన్న.
బిడ్డ మాదాపూర్ గ్రామం ఇప్పుడు కాదు 2001లోనే కారు గుర్తు. మళ్ళా నా కడుపులో పుట్టిన సాకల గంగక్క చెప్పింది, నా కడుపులో పుట్టిన కొడుకు నాకు రూపాయి ఇస్తలేడు, కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ నాకు 1000 రూపాయలు ఇస్తుండు పింఛన్ బిడ్డ. ఆయన గంజి తాగుతున్న బిడ్డ, ఆయన నీళ్లు తాగుతున్న బిడ్డ, ఆయన పువ్వ తింటున్న బిడ్డ. అందుకోసమే సారు కేస్తా, కేసీఆర్ కేస్తా, నిన్నే గెలిపిస్తా పో బిడ్డ అన్నది. అమ్మైనా అడిగింది పువ్వ పెట్టది, నేను కాడదాకా వస్తా అని కీడిదాకా వచ్చిన. మళ్ళా వచ్చేటప్పుడు అడిగిన, మరి 1000 రూపాయలు మంచిగున్నాయా అమ్మా అన్న. గుళ్ళలో భోజమ్మ, సాగలలో గంగక్క, ఇద్దరుగా ఇటుపక్క ఆమె ఉంది, అటుపక్క ఉంది. ఆమె అన్నది, బిడ్డ చాలా మంచిగుంది బిడ్డ, 5 దారం మటన్ తెచ్చుకుంటున్నా, నెలకు 4 సార్లు మటన్ తెచ్చుకుంటే 400 అయిపోతున్నాయి బిడ్డ. మళ్ళా 2 500 నోట్లు ఇస్తురు బిడ్డ. మళ్ళా 100 రూపాయలు. మొన్ననే బతుకమ్మ చీరల గురించి కాంగ్రెస్ వాళ్ళు బతుకమ్మ చీరలు బంద్ చేసిరు బిడ్డ అని సాగలలో గంగక్క ఇచ్చింది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు తినే అన్నంలో మరి నీళ్లు పోసినట్టు చేసిరు బిడ్డ. నాకు ఈ పింఛన్ ఇచ్చేపటికి నా కోడలకు, నా బిడ్డకు 150 రూపాయలకు ఒక చీర పెట్టి 300 రూపాయలతో చీరలు కూడా కొనిచ్చిన బిడ్డ అని. 800 రూపాయలు అయిపోయినాయి. ఇంకా 100 రూపాయలకు మరి తాతకు గోళీలు కొనిస్తున్నా, నా పానం బాగలేకపోతే గోళీలు తెచ్చుకుంటున్నా. ఇంకా 100 రూపాయలు మిగిలితే ఆడికే సీస పెట్టుకున్నా. ఇంకా 50 మిగిలితే నా కొడుకు బిడ్డ మనమరాళ్లకు చాక్లెట్లు కొనిస్తున్న బిడ్డ. మరి మంచిగున్నదా పెద్దమ్మ? సాకలల్ల గంగక్క, కూళ్ళ భోజక్క అన్నాడు. అరే చాలా మంచిగుంది బిడ్డ అంటే, ఇంకా ఇదన్నిటికంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చిన తర్వాత నాకు గౌరవం చాలా పెరిగింది బిడ్డ అన్న. కొత్త పిల్లలు అల్లరియద్దు. మా కోడలు కొత్తగా పెళ్ళైనప్పుడు నన్ను యూతే ముక్కిరుతుండే బిడ్డ, కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చిన తర్వాత, అత్తమ్మా బాగున్నావా, నా బిడ్డ పెళ్లి చేసుకొని 3 ఏళ్ల దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్ళా నన్ను పలకరియలే. కానీ 1000 రూపాయలు పింఛన్ వస్తే జియో రిలయన్స్ ఫోన్ కొనుక్కొని అమ్మా బాగున్నావా అని నెలకు 7 సార్లు మాట్లాడించి 100 రూపాయలు నాకు గౌరవం పెట్టి పెరిగింది బిడ్డ. కడుపు నిండా పువ్వు తింటున్నా, గంజి తాగుతున్నా, నువ్వు ఇచ్చే నీళ్లు తాగుతున్నా, కాబట్టి నేను నీకే వేస్తా పో అని చెప్పి. సరే అమ్మా, ఈ ఒక్క గ్రామంలోనే దాదాపుగా 518 మందికి మాకు పింఛన్లు వస్తున్నాయి బిడ్డ. నేను మా ముసలోడు ఇద్దరం వేస్తాం అని చెప్పి నేనమ్మా, ఒక్క 1000 రూపాయలకి ఇట్లా చేస్తే మళ్ళా గెలిచిన తర్వాత నేను 2016 రూపాయలు పింఛన్ ఇస్తామ్మా నీకు అన్నా. అయితే బిడ్డ నేనేస్తా, తాతేస్తాడు, కొడుకేస్తాడు, కోడలేస్తుంది, నా అల్లుడేస్తాడు, బిడ్డేస్తాడు, 2 మనమరాలు ఇల్లు, 2 మనమల్లు అల్లు 10 ఓట్లేస్తాం. ఒక్క మాదాపూర్ గ్రామంలోనే 518 మంది కుటుంబాల్లో పింఛన్లు వస్తా ఉన్నాయి. మరి మంచికి 10 వేస్తే 5000 ఓట్లు వస్తాయి. నేను 5000 ఓట్లు లేవు కదా అని నేనన్నా. అప్పుడు కూళ్ళల్లో భోజక్క చెప్పింది, మాకు ఈయనే ఉన్నారా, మా కూళ్ళోళ్ళు బాగా చుట్టాలున్నారు, మాకు కూళ్ళల్లో భోజవ సాగరాల గంగక్కలే మా ఊరుకు మా సాగరాలు ఉంటారు బిడ్డ, వాళ్ళకు కూడా చెప్పి వేపిస్తా పో అన్నది. ఇదంతా మంచిగా ఉంది కానీ అసలు కథ కీడు ఉన్నారు ముందట. వాళ్ళకి ఇచ్చిన బాగానే ఉంది కానీ 519 మందికి ప్రతి నెల 5,20,000 చొప్పున దాదాపుగా 50 నెలలుగా 2,50,00,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్న గొప్ప ప్రభుత్వం, దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నాం. ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళ కడుపు చల్లకుండా వారు ఇట్లున్నారు, కానీ ఇయ్యన వాళ్ళు మాత్రం వెంకరెడ్డి బాబు నాయుడు గారికి వచ్చారు. ఇప్పుడు మా సంగతి చెప్పు, నువ్వు కూడా ఉండలే ఊర్లో చక్కగా. ఆ తిరుమలరావు నిజామాబాద్ ఉంటాడు, గంగానేమో ఆడాలి. 50-60 మంది ఉన్నారట. ఉన్నారా? ఇప్పుడు కయ్యం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తాం. గతంలో 65 సంవత్సరాల వయో పరిమితి ఉంటే దాన్ని 57 సంవత్సరాలకు తగ్గించాం. డిసెంబర్ 11వ తారీఖు తర్వాత 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నాం. మంచిగుందా? 2014 బీడీ కటాఫ్ తీసేసినాం, 2018 వరకు పెంచినాం. వారికి కూడా బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చే బాధ్యత, 2016 రూపాయలు ఇచ్చే
బాధ్యత నాది అంటున్నా. మంచిదేనా? మంచిదేనా? మరి 57 ఏళ్ళు నిండిన చేతులెత్తుడు, 57 నిండిన చేతులెత్తుడి. 1 2 3 4 5 50 60 70 100 101 మీద కూడా 3 103 ఇటున్నారా? 57 నిండినోళ్ళు. 57 నిండిన ప్రతి ఒక్కరికి మాదాపూర్ గ్రామంలో పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. మంచిదేనా? ఇవన్నీ అయిపోయినాయి. ఇక సరే సార్, మా మహిళల సంగతి ఏంది? మా మహిళలకు ఏమి ఇచ్చినట్టు కొడతలేవు. మేము తుబ్బ మీకేది నడుచుకుంటూ వచ్చినామంటు, మెయిన్ రోడ్ మీకేది నడుచుకుంటూ వచ్చినాం. ఉన్నారా వాళ్ళు? ఒడ్డర కాళ్ళు ఉన్నారా? మాకు ఏమి ఇచ్చినట్టు కొడతలేవు. ఏమి ఇస్తున్నావు సార్? సార్ చెప్పు నాకు. మహిళలకు 3 నెలల గర్భిణి ఉంటే 4000, 6 నెలల గర్భిణి ఉంటే 8000, 9 నెలల గర్భిణి ఉంటే 12000, ఆడబిడ్డ ఉడితే 1000 రూపాయలు, ఆడబిడ్డ ఉట్టినా మగబిడ్డ ఉట్టినా కేసీఆర్ కిట్టు. కేసీఆర్ కిట్ లో జాన్సన్ సబ్బు, జాన్సన్ నూనె. జాన్సన్ నూనె అంటే పిరేం నూనె. అర్థమైందా? పిరేం అంటే పిరేం నూనె ఇస్తున్నాం. దానితో పాటు పిల్లగాడు ఏడిస్తే ఏడవకుండా ఉయ్యాలిచ్చిన తర్వాత మా సర్పంచ్ భోజన బాగా దోమలు పెంచిందంటే దోమతెర ఇచ్చిన తర్వాత కూడా మా పండరు సాబ్ పిల్లగాడు బాగా ఏడుస్తుందంటే ఊపడానికి ఉయ్యాలిచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే కిలకర గజ్జలు గలగల గలగల ఇన్నిచ్చినాం. ఇంకా కూడా మాకు అర్థమైతలేదు సార్. మొగోళ్ళు తక్క ఆడళ్ళం ఎక్కున్నాం. ఇడ మాకు చెప్పు అంటే చెప్తా ఉన్నా. ఇంటి మీద ఆడబిడ్డ ఉంటే మాదాపూర్ గ్రామంలో పెళ్లికొచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే 1,00,000, 100, 116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసినాం. 7గురికి లగ్గం చేసినాం. ఉన్నారా వాళ్ళు? వాళ్ళ అత్తారింటికి పోయారు, వాళ్ళ అబ్బబ్బ పింఛన్ తీసుకుని ఇంట్లో కూర్చున్నారు. వచ్చిర్రు వాళ్ళ అమ్మలు. నాకేనా ఓట్లు? వాళ్ళని నేను నా అదృష్టం బాగుంది. 7గురికి పెళ్లి ఎత్తి ఊర్లో 7గురు గంగాతలకు ఎవరు పోలే. అందరూ ఆర్మూరు, నందిపేట, మానికి పడ్డలు. లేకపోతే పైసలు పోతుంటే ఓట్లు పోతుండే. మళ్ళా 40 ఏళ్ళ రాజకీయం ఉంది. మళ్ళా కూడా ఓట్లు వాళ్ళ పిల్లలకు కూడా అట్టేస్తుంది. నేను కళ్యాణ లక్ష్మి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఆర్మూరు, మాక్లూరు, మానికి పడ్డ దాటి పెళ్లి చేసుకోకూడదు. లేకపోతే పైసలు పోతాయి, 1,00,000 రూపాయలు వింటారా? ఓటు పోతాయి. అర్థమైంది కదా? ఇక అన్ని మంచిగానే ఉన్నాయి సార్ ఆడల స్కీములు. కానీ మా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఇండ్ల సంగతి చెప్పు, లేకపోతే మీ అందరిని ఇక్కడ అంటుర్రా. ఒడ్డర కాళ్ళు ఇప్పుడు ముందు రెడీ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మాదాపూర్ ప్రజలారా, ఇల్లు లేని అక్క చెల్లెళ్ళారా, డిసెంబర్ 11వ తారీఖు తర్వాత ఇల్లు లేని అక్క చెల్లెళ్ళందరికీ 66 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో నేరుగా మీ జేబుల్లో వేసి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇల్లు కట్టకపోతే మీ గ్రామానికి రానియకురు. ఓకేనా? అర్థమైంది కదా? ఎందుకంటే దమ్ముతో చెప్తున్నా. ఈ మాట చెప్పినా అనుకో, రికార్డు చేసి ప్రతిపక్షం అని పెడతాడు. అరే ఏం రాబాయ్, నువ్వు ఇల్లు కట్టియకపోతే రానన్నవా, రాకు అంటాడు. నాకు కూడా పేల భయం ఉంటది, కట్టిస్తా. అంతేనా? గంగారావు కూడా కట్టిస్తా. గంగారావు బాగా బాధపడతా ఉన్నాడు, కట్టిస్తా. గొల్లోళ్ళు ఉన్నారా? లూనాలు తీసుకున్నారు, మంచిగా తిరగనీకి పోయిరాలు. ఎన్ని లూనాలు వచ్చినాయి? యాదవులకు 20 గొర్రెలు, 1 పొట్టేలు ఇస్తున్నాం. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ వాళ్ళ కడుపు సల్లగుండా వాళ్ళు గొర్రెలు మేపుకొని ఇన్ని ఇచ్చిన తర్వాత రైతులు ఉన్నారా? రైతు పెద్ద రైతు ఇక్కడనే వెంకరెడ్డి సాపున్నాడు, పక్క పైసలు తీసుకున్నాడు. ఎకరానికి ప్రతి ఊర్లో 24 గంటల కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్తున్నారు. మీ దమ్మున్న కాబోయే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మన ఎంపీ కవితక్క కాదా? నేను కరెంట్ ఇచ్చినంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మన పుట్టింటి బిడ్డనంటే ఇటు తిరుగుతుంది, నా మీద పోటీ చేస్తాను. లలితక్క కాబట్టి నువ్వే కరెంట్ ఇచ్చినావా, నేను కూడా కరెంట్ ఇచ్చినా అంటుంది. నేను అడుగుతా ఉన్నా, మీరిచ్చిన కరెంటు గురించి చెప్పాలంటే మన ఊర్లో మైకులు ఎవరు వలుపుతారు? మైకులో వలకరా? మైకు లేదా? దండోర కొడతారా? దండోర కొట్టేటోళ్ళు ఎవరు? కుందేలు గంగన్న ఉన్నాడా? కుండ మీద కోశాను ఉన్నాడా? కుందేలు గంగన్న కుండ మీద కోశాను
వచ్చిందని చెప్పగానే ట్రుర్రమని చెప్పి బండేసుకొని తోటలకు చాలు చేయడానికి పోతే కరెంటు కోసం పోయినోడు వాపస్ వస్తాడా యాక్సిడెంట్ అవుతాడా తెలియదు, పొంగ పొంగ తేలి కుడుతుందా తెలియదు, రాంగ రాంగ నాగుంబాం కుడుతుందా తెలియదు. రెండెక్కం ఎక్కైతే పచ్చ బటన్ నొక్కబోయి ఎర్ర బటన్ నొక్కితే అడ్డం పడతాడా తెలియదు. బిడ్డ మీరు గా కరెంట్ ఇచ్చిరమ్మా లలితమ్మ, మేమిచ్చిన కరెంటు పగటి పూట కరెంటు 24 గంటల కరెంటు, రైతులు వద్దన్నంత వరకు కరెంటు, ఉచితంగా కరెంట్ ఇచ్చే దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ దమ్మున్న కాబోయే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? కరెంటు మంచిదా? మీరు సప్పుడు అయిపోతే 3 రోజులు పనిచేస్తా మంచిగుందా? కరెంట్ ఇస్తున్నాం, ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్నాం. రైతులు దురదృష్టాలు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తా ఉన్నాం. ఎర్రజొన్న రైతులకు 13 కోట్ల బకాయిలు ఇచ్చాం. అదే విధంగా ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ఇచ్చాం. నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి పసుపు కొమ్ము కొంటా అని చెప్పడం జరిగింది. ఇది 80 ఏళ్ల నుంచి నడుస్తుంది. పసుపు కొనాలంటే ఎవ్వడు కొనడు, వాడు పోయి వీడొచ్చిండు, వీడు పోయి వాడొచ్చిండు. కొత్తగా కూటమి పెట్టిరు కాంగ్రెస్ టీడీపీ బీజేపీ. కాంగ్రెస్ టీడీపీ నేను అడుగుతా ఉన్నా, వారిని అడుగుతా ఉన్నా, వీళ్ళ దుకాణం ఎట్లా అంటే ఆలీబాబా 42 దొంగలు. ఒకడు కాంగ్రెస్ వాడు కిటికీలు తప్పకపోతే టీడీపీ వాడు తర్వాత తప్పకపోయాడు. ఇప్పుడు మధ్య డీజేసీ ముగ్గురు కలిసి కూన పెంకలు ఎత్తుకపోనికి వస్తుంది. బిడ్డ నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా, కరెంటు డబ్బాలు ఎత్తుకపోయింది మర్చిపోయారా? రైతులు మర్చిపోయిరా? కరెంట్ అడిగితే గుర్రాలతో తొక్కింది మర్చిపోయినరా? తెలంగాణను అడ్డుకున్నది మర్చిపోయినరా? తెలంగాణ ద్రోవుల పార్టీ టీడీపీ అని మీకు తెలియదా? మన బాబు మనకుంటాడు కానీ పొరుగురు బాబు మనకుంటాడా? మన రాజకీయం ఢిల్లీలో నడుతుందా? కరెంటు కావాలంటే టక్కన ఒత్తుకుంటున్నాం. అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందంటే ఢిల్లీలో పోయి పర్మిషన్ తీసుకురావాలా? ఆడ బటన్ నొక్కితే ఈడ వెళ్తుంది, అంతేనా? నేను అడుగుతా ఉన్నా, ఇక చివరిగా అయిపోయింది. ఇటు రైతులకు అటు మహిళలకు మా యువకులకు ఏంది సార్ ఇంతగానో మొరుగుతున్నాం? రాకేష్ అండ్ గ్యాంగ్ ఉన్నారా? నీ సంగతి చెప్తాను, అందరు చెప్తున్నావు, మాది చెప్తలేవు. లక్కంపల్లి సెచ్చులో 450 ఎకరాల్లో 110 కోట్ల రూపాయలతో పరిశ్రమలను ఏర్పాటు చేశాం. పసుపు కొనుగోలు అక్కడి నుంచే చేస్తాం. 5,000 మందికి ఉద్యోగాలు వస్తే మాదాపూర్ గ్రామంలో మొట్టమొదటి ప్రియారిటీ కింద మాదాపూర్ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. అంత మీరు సప్పటి సినిమాలకు పోకురా బాబు, 3,000 అందుకొని సినిమాలకు పోకురి, చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోరి, ఓకేనా? పిల్లలు కూడా అన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక కాంగ్రెస్ వాళ్ళకి రైట్ సైడ్ లో చూసినాం. వెంకరెడ్డి సాబ్ నేను చూస్తే రాత్రు 2,000 రూపాయల పింఛన్ ఇస్తాం, 2 లక్షల రుణమాఫిస్తాం, మాదాపూర్ గ్రామస్తులకు చందమామని తీసుకొచ్చి చేతులు పెడతాం. 42 ఏళ్ళు మీరే ఉన్నారా బాబు, 17 ఏళ్ళు టీడీపీ ఉన్నాడు కదా బాబు. నిన్న మొన్న మోడీ ఇయ్యాల మోడీ వచ్చింది కదా బాబు, పసుపు పొడి గురించి చెప్పిండా మోడీ గారు? మరి ఎందుకో చెప్పలేడు. మేము అడుగుతా ఉన్నాం, ఆమె రాసుకుంటా పోతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు. నేను ఈ కాంగ్రెస్ నాయకులకు అడుగుతా ఉన్నా, ఇయ్యాల మాదాపూర్ గ్రామంలో ఎప్పుడైనా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ గ్రామానికి వచ్చిందా? మీ గ్రామంలో ఎప్పుడైనా మంచి చెడుకు వచ్చిందా? మీ ఊరికి మంచి నీళ్ల పైపు వేయించిందా? మీ ఊరికి మేము 7గురికి పెళ్లి చేసిన ఒక్కొక్కరికన్నా పెళ్లి చేసిందా? మీ రైతులకు డబ్బులు ఇచ్చినా రైతులకు డబ్బులు ఇచ్చిందా? రైతు బంధుకు నేను పంచడానికి మీ ఊరికి వచ్చిన ఆమె వచ్చిందా? రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిందా? ఎప్పుడైనా మీ ముఖం ఆమెకు తెలిసిందా? ఆమె ముఖం మీకు తెలిసిందా? మరి సంక్రాంతి పండుగ గంగిరెద్దులు వచ్చినట్టు బాగా తిరిగిపోతున్నారు, గోడల మీద రాసుకుంటారు. ఎందుకన్నట్టు ఇట్లా? నేను అడుగుతా ఉన్నా, నేను చేసిన ఇవన్నీ తీసుకొచ్చిన 518 మందికి 1000 రూపాయల పింఛన్లు మా ముసలికి ఇస్తున్నాం. ఒక్కొక్కరికైనా పింఛన్ ఇచ్చినావా? ఇచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు? 1000 రూపాయల పింఛన్ ఇచ్చిర్రా? అదే విధంగా రైతు బంధు పథకంలో భాగంగా ఈ గ్రామానికి ఏమి ఇచ్చినో చెప్తున్నా. ఇచ్చినాక అంతా ఇక మళ్ళా మాట్లాడుకుందాం, ఓకేనా? 251 మంది రైతులకు గాను 60,74,000 ఈ గ్రామానికి ఇచ్చాం. రైతు రుణమాఫీ కింద 231 మందికి గాను 18,87,000 ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కింద 7గురు పెళ్లిళ్లు చేయడం జరిగింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 1,12,00,000 ఇచ్చి మీ ఇంటి దగ్గర పొయ్యి దగ్గర మేము పైప్ లైన్ వేయిస్తున్నా. వచ్చే నెల రోజుల్లో ప్రతి ఇంట్లో నల్లా దిప్తే నీళ్లు నేను ఇస్తా అని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఒకవేళ
ఒకవేళ ఇవ్వకపోతే మీ ఊరికి రానిపోండి. అదే విధంగా దళితవాడ మాదిగ సంఘ భవనానికి 5 లక్షలు, దళితవాడ మాల సంఘ భవనానికి 5 లక్షలు, ఐఎంఎల్ డిపోలో 4 లక్షలు, దుబాయ్ సీన్ కు ఉన్నాడా దుబాయ్ సీన్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద దావకాలలో ఉంటే 6గురికి 2,52,000 ఇచ్చిన. ఇంత పెద్ద లిస్ట్ ఉంది కదా. మరి ఆమె ఎమ్మెల్సీగా ఉన్నది కదా, 12 కోట్లు ఆమెకు ఉన్నాయి కదా, నాకు 12 కోట్లు ఉన్నాయి కదా. మరి ఆమె ఇచ్చిందా? ఏమన్నా ఒక బుడ్డ కొత్త ఇచ్చిందా? ఇచ్చిందా? నేను మీ గ్రామానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోడ్డు డాంబర్ రోడ్ వేయించినా, బైపాస్ రోడ్ వేయించానా? ఇవే కాకుండా నేను అడుగుతా ఉన్నా, ఈమె లాంటి ఆమె ఒక ఆమె ఎన్నికట్టుకునేనట నా మీద పోటీ చేస్తే ఆమె ఊకే ఆమె పేరు చెప్తే నన్ను నోరు ఖరాబ్ అయింది. చెప్పా మీకు ఎదుకనే కదా, నేను కడుపులో పుట్టిన మా తల్లికి పువ్వ పెట్టాను, కానీ మా చిన్నమ్మకు ఇంటికి వస్తే బంగారు గాజులు చేయిస్తానట. అవ్వకు పువ్వ పెట్టిన చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తారా? అవ్వకు పువ్వ పెట్టిన చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తారా? నేను అంటున్నా ఈమె. ఇంకోటి రాంగ కుడి చేతి బాగా ఇంకోటి చూసిన బాగాసేపు అయిందా? అంత కలిసి 20 నిమిషాలు కూడా మాట్లాడలేదు. గిన్ని 6 కోట్లకు 20 నిమిషాలన్నా మాట్లాడకపోతే ఎట్లా? నేను కుడి చేతి బాగా చూసిన మాదాపూర్ గ్రామంలో గుడి చేతి గోడ మీద రాశారు కాంగ్రెస్ వస్తుంది. యాడికత్తుంది భయ్? కాంగ్రెస్ వస్తుంది కాదు బిడ్డ, మాదాపూర్ గ్రామంలో కాంగ్రెస్ వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా కూడా చాలా మందికి ఇంకా కష్టాలున్నాయి. ప్రధానంగా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ గ్రామానికి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామంలో మాదాపూర్ గ్రామానికి అన్ని వర్గాల వారి కొరకు కళ్యాణ మండపాన్ని కట్టిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెళ్లిలంతా వేసుకోవచ్చు మా యూత్ పిల్లలు స్త్రీల. దానితో పాటు సీసీ రోడ్లు వేయిస్తా అని చెప్తా ఉన్నా. దానితో పాటు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా, భోజన సర్పంచ్ చెప్పినట్టుగా, నేను గెలిచి వచ్చిన తర్వాత బాగ్లూరు మండలంలో మొట్టమొదటిసారిగా కొబ్బరికాయ కొట్టేది మీ యొక్క లిఫ్ట్ పైప్ లైన్ గురించి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. అది కొట్టినాకనే లోపలికి వస్తుంది. ఆ జీవో రాలేదనుకో. ఈ మూడింటితో పాటు ఇంకొకటి చివరిగా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మంచిగా వినండి. ఇల్లు లేని వాళ్ళందరికీ 6 లక్షల రూపాయలు మీ బ్యాంకులలో వేయించి ఇల్లు కట్టించే బాధ్యత నాది. నేను మళ్ళీ మొట్టమొదటిగా కొబ్బరికాయ కొట్టే సందర్భంలో ఈ ఇండ్ల కొబ్బరికాయ కూడా కొడతా అని చెప్పి సందర్భంగా ఇన్నైనాయి. మరి అందరు నాతోనే ఉంటారా? అందరు నాకే వేస్తారా? అందరు నన్నే కుత్తుతారా? అందరు నాకే ఓటేసేళ్ళంత చేతులు ఎత్తుంది. భోజనం ఎత్తినే పెడతా. కనబడుతుందా? ఇటు వరకు కనబడ్డదా? మొదటి నంబరు మనకు శని నంబర్ ముట్టద్దు. కాంగ్రెస్ వాళ్ళది 1వ నంబరు ముట్టద్దు. ఓకేనా? పొరపాటు టచ్ కూడా కావచ్చు, కరెంట్ షాక్ కొడుతుంది. అర్థమైంది కదా? మన నంబరు 2వ నంబరు. 2వ నంబర్ అంటే కిడి ఉంటది. 2 వి ఫర్ విక్టరీ. 2 అంటే ఇది కదా, వి అంటే విక్టరీ, విజయం. ఓకేనా? దాని 2వ నంబర్లో నా బొమ్మ ఉంటది. నా బొమ్మ ఎరకనే కదా అందరికి, లేకపోతే గుర్తు పెట్టుకోరు ముసలోళ్ళు, మళ్ళా కొంప మునిగిపోతుంది లేకపోతే. ఓకేనా? మంచిగా నవ్వు ముఖం ఉంటుంది, గుర్తు పెట్టుకోరు. తర్వాత దాని పక్కన కారు గుర్తుంది ఉందా? దాని పక్కన గిట్ల చేతి పెట్టి గిట్ల నొక్కితే కుయ్యమంటది. అంటదా? ఒత్తుతారా? ఊళ్ళో భోజక్క యాడొత్తుతావు? 2వ నంబరా? నా నంబర్ ఎంత? నా గుర్తేది? దాని మీద ముఖమేది? పక్కనేనా? నా గుర్తేది? ఇప్పుడు మాదాపూర్ గ్రామస్తులకు ముఖ్య గమనిక. 2వ నంబర్ పై నొక్కండి, 2016 రూపాయల పింఛన్ పొందండి. 2వ నంబర్ పై నొక్కండి, కారు గుర్తు మీద 3016 రూపాయల పింఛన్ పొందండి. 2వ నంబర్ పైన నొక్కండి, ఎకరానికి 5000 పొందండి వెంకటరెడ్డి గారు. 2వ నంబర్ పైన నొక్కండి, యువకులు 3016 పొందండి. 2వ నంబర్ పై నొక్కండి, జీవన్ రెడ్డిని గెలిపించండి, 24 గంటల కరెంటు పొందండి ఉచితంగా. మంచిదేనా?
ఇక చివరికి 2వ నంబర్ పై నొక్కండి. ఇల్లు లేని వాళ్ళంతా 6 లక్షలు తీసుకొని ఇల్లు కట్టుకోండి. 2వ నంబర్ పై నొక్కండి. 2వ నంబర్ పై నొక్కండి. ₹1,00,000 రుణమాఫీ పొందండి. ఓకేనా? జై లిఫ్టా? 2వ నంబర్ పై నొక్కండి. మీ గ్రామానికి లిఫ్ట్ను పొందండి. ఓకేనా? ఇక అమ్మ చెప్పిన కాడికి చెప్పినా, ఇచ్చిన కాడికి ఇచ్చినా, ఇయ్యలేదు వాళ్ళని నారాజు ఉంటే మళ్ళా అవకాశం ఇవ్వండి. మీ కడుపులో పెట్టుకొని నన్ను కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ అందరినీ మాదాపూర్ గ్రామస్తులను నా గుండెలో పెట్టుకొని కాపాడుకుంటా 24 గంటలు 365 రోజులు ఒక చీతగాడిలాగా మీ మాదాపూర్ గ్రామానికి పని చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చాలమ్మా, నోరైతే బాగా ఓకేనా? అందరు నా వైపేనా? ఓకే ఓకే, నేను వస్తున్నా. నేను పింఛన్ వస్తుంది కదా. నేను అడిగిన దానికి చెప్పు. నేను అడిగిన దానికి నువ్వు సమానం చెప్పు. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఇప్పుడు ఇంకేం కావాలా నీకు? ఇల్లు కావాలి కదా. పింఛన్ తీసుకొని కూసో, మళ్ళా నేను 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టి నువ్వు నమ్ముతే సొమ్ము. అంతేనా? గొల్లబాజన్న కూడా పెడతా ఇల్లు. నువ్వు రైతు వరకు గంగరావుకు గొల్లబాజన్న, లేకపోతే నన్ను శ్రీధర్ గౌడ్కి, కుందేలు గంగన్న. జై తెలంగాణ. నేను ఇంకా చాలా ఊర్లు పోయేది ఉంది, పోయేస్తా. జై తెలంగాణ. ఇప్పుడు పాదయాత్ర ద్వారా నమస్తే